ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తగా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి పరిశోధించి ఫలితం కనుగొన్నప్పుడే వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ డాక్టర్ చలపతిరావు అన్నారు. ఎవరో చెప్పారని ఏవేవో మందులు కొనుగోలు చేసి వాడొద్దని, ఇరుగు పొరుగు రైతుల అనుభవాలు పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. వరిలో పాముపోడ తెగులుకు జపాన్కు చెందిన నిస్సాన్ కంపెనీ పల్సర్ మందును రూపొందించింది. పాముపోడ తెగులును సమర్థవంతంగా అరికట్టినట్లు ప్రయోగాల్లో తేలడంతో మందును మార్కెట్లోకి విడుదల చేసేందుకు బెజవాడలో రైతులు డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పల్సర్ మందును ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ నిస్సాన్ అభివృద్ధి చేసిన మందును భారతదేశంలో ఇన్సెక్టిసైడ్ మార్కెటింగ్ చేస్తోందని వెల్లడించారు. దక్షిణాదిలో వరి పైరును ఎక్కువగా ఆశిస్తున్న పొడ తెగులు ఈ మందులు విక్రయించడం ద్వారా రైతులకు చేయూత ఇవ్వనున్నామని అన్నారు. It's Pulsar, which is a patented fungicide. It is the latest generation of fungicide for prevention of seed blight. It has preventive as well as curative action. I believe that Indian farmer is going to get the maximum benefit out of this product, and since Andhra is the major area where ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు మాట్లాడుతూ మార్కెట్లోకి వచ్చిన మందులు ఉపయోగించే ముందు ఖచ్చితంగా వాటికి సంబంధించిన అన్ని వివరాలు రైతులు తెలుసుకోవాలన్నారు. తెగులుకు బాగా పనిచేస్తుందని అదే మందులు 2-3 సార్లు వాడటం కంటే ఈ మందును కూడా ఒకసారి మార్చి 2 సార్లు వాడుతున్నప్పుడు ఈ పల్సర్ ఒకసారి ఇంకా మీకు ఇంతకుముందు బాగా మీ అనుభవంలో బాగా నచ్చినటువంటి మందును ఒకసారి 2 సార్లు తప్పనిసరిగా తెగులు ఉన్నప్పుడు వాడటం మంచిది. ఒకే ముందు 2 సార్లు వాడకుండా ఉండండి. మందుల కంటే ముందు రైతులు సాగు చేసే యాజమాన్య పద్ధతుల్లో మార్పులు చేయాలని, అలా చేస్తే మందుల అవసరం 10 నుంచి 20% తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఖమ్మంలో ప్రభుత్వ